ीङ्कारासनगर्भिताशिखां स्वं क्लीं कलां बिभ्रतीं सौर्णाम्बरधारिणीं वरसुधां धौतां त्रिनोत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमन्थुरां स्वं क्लीं कलां बिभ्रतीं सद्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। ఇది 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పుట్ట నాగదేవత ఆలయం. నాగదేవత పుట్ట సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారికి పెళ్లి, చాలా మహిమలు ఉన్న దేవాలయం ఇది. నాగదేవత చాలా ఇక్కడ నాగదేవత ఉన్నది. ఈ నాగదేవత చాలా మహిమగల దేవత. ఈ దేవత 100 ఏళ్ల చరిత్ర గల ఇక్కడ నాగదేవత కూడా తిరుగుతుందని చెప్పని ప్రశస్తి. ఈ జనసంచారం కొద్దిగా పెరిగిన తర్వాత నాగదేవత కనిపించడం మానేసింది. ఇది చాలా మహామహిమాన్వితమైన ఆలయం. ఇక్కడ సాయినాథ్ దేవాలయం కూడా ఉన్నది. ద్వారకామాయి సాయినాథ్ దేవాలయం ఈ పుట్ట ఉన్న కారణంగా సాయినాథుని దేవాలయం నిర్మించారు. ఇక్కడ సాయినాథ్ దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయింది. సాయినాథుని మహిమలు అతీతం, చాలా వర్ణనాతీతం సాయినాథుని మహిమలు. ఇక్కడ భక్తులు ఉపాలయాలు విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు, ఉమామహేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, కృష్ణుడు, శంకరుడు ఆలయాలు కూడా నిర్మించడమైనది. చాలా పురాతన దేవాలయం కనుక ఇక్కడ రావి చెట్టు, అశ్వత్థ చెట్టు కింద శివాలయ నాగదేవత ఉన్నది. కావున భక్తులు ఈ దేవాలయం దర్శించిన భక్తులకు కోరికలు వెంటనే తీరబడు. ఈ దేవాలయంలో అశ్వత్థ వృక్షం పక్కని హనుమంతుడు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. కావున హనుమంతుడు చాలా అభయాంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందినాడు. ఈ అభయాంజనేయ స్వామికి ఆకు పూజ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి విశేషమైన మహిమలు అనుభూతి కలుగుతుంది. త్వరగా కోరికలు తీర్చే అభయాంజనేయ స్వామి. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, ఉమామహేశ్వర కళ్యాణం, రేణుకా ఎల్లమ్మ కళ్యాణం, శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి కళ్యాణము జరుపును. గురు పౌర్ణమి రోజున విశేషమైన అభిషేకాలు, అన్నదానం చాలా విశేషంగా జరుపబడతాయి. కావున భక్తులు తరించేవారు. ఇక్కడ ఈ దేవాలయం నందు నాగదేవత ప్రతిష్ఠించబడి ఉన్నది. కావున పిల్లలు కాని వారి పిల్లలు, పెళ్లి కాని వారికి వివాహము జరుగును. ఈ ఆలయంలో నాగదేవత అభిషేకములు, పాలు, పెరుగు ఎవరైతే పంచామృతాలతో అభిషేకం గావించుకుంటారో వాళ్ళకి శీఘ్రముగా కోరికలు నెరవేరబడు. ఇక్కడ సాయినాథుడు చాలా అతీతమైన మహిమాన్వితమైన శక్తులు గల బాబా. ఈ గుడి లోపల అందరూ దేవుళ్ళు చాలా పిలుస్తే పలుకుతారు. అనుకునేవి కూడా అన్నీ జరుగుతాయి. పొద్దున 4 గంటల నుంచి మేము ఇక్కడ సేవ చేస్తూనే ఉంటాం. బాబాకి, అమ్మవారికి, సుబ్రహ్మణ్యంకి, దత్తునికి, నవగ్రహాలు ఉన్నారు, ఆంజనేయ స్వామి ఉన్నారు, శివుడు ఉన్నారు. అనుకునేటివన్నీ మనకు అన్నీ జరుగుతాయి. కళ్యాణాలు కూడా చాలా బాగా అవుతాయి. అనుకునేటివి 3 వారాల్లో చాలా మంచిగా అనుకునేటివి మంచిగా జరుగుతాయి. కాబట్టి మాకు బాబా పొద్దున్న లేస్తే మాకు బాబానే కావాలి. అమ్మవారు కూడా ఉన్నారు కాబట్టి అమ్మవారు కూడా మంచిగా చేస్తారు. మాకు ఇక్కడ మేము చూడబట్టి అంతకుముందుకు అమ్మవారు ఉంది, నాగమ్మ. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుట్టకు పాలు పోసేవారు, బోనాలు తెచ్చి పెట్టేవారు అమ్మవారికి. ఆ తరఫు నుంచి బాబాకి ఇక్కడ ప్రతిష్ఠ చేయాలని అందరం అనుకొని బాబా ప్రతిష్ఠ చేసినాం. తర్వాత దేవుళ్ళని అందరికీ ప్రతిష్ఠ చేసినాము. ఒక్కొక్కటి చేసినాం. కానీ ఎవరు ఏది అనుకునేది కరెక్ట్ అవుతుంది. ఎవరు ఆలోచించేది లేదు. వాళ్ళు అనుకున్నారనుకో మళ్ళా వారం లోపలనే కోరిక తీరిపోతుంది. ఏది అనుకుంటారో వాళ్ళు నెక్స్ట్ వారం నేను ఇస్తాను అన్నదానానికి, నేను ఇస్తానని డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఏమనుకుంటారో ఆ దేవుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడో, మళ్ళీ వాళ్ళు ఏం కోరిక తీస్తారో డబ్బులు మాత్రం కట్టిపోతారు. ఒకరి మీద ఒకళ్ళు అన్నదానానికి ఇచ్చిపోతారు. ఇక జనాలు చాలామంది వస్తారు. ఇప్పుడు లేరు అంతా, కానీ చాలామంది వస్తారు. ఇక్కడ అమ్మ ఉండే ఫస్ట్, ఆ అమ్మ ఉండే ఫస్ట్ గుడి ఫస్ట్. ఆ తర్వాత ఈ అమ్మ తీసుకుంది వాళ్ళు, తర్వాత ఈ అమ్మ వచ్చింది. ఇంకా మేమంతా సేవ చేస్తాం. పొద్దున్న వస్తాం 5కి వచ్చి సేవ చేస్తాం. ఇంకా పోలేదు, ఇంట్లో ఉన్నాం. రోజు ఒకరోజు అని కాదు, వాళ్ళు ఒక్కరోజు వచ్చి పోయేటోళ్ళం కాము. ప్రతిసారి సేవ పండగ ఉన్నా ముందు రోజు అందరం కూర్చొని అన్నీ చేస్తాం. పువ్వులు గుంజుతాం, దానికి అలంకారం చేస్తాం, కడుగుతాం, గుడి కడుగుతాం, మొత్తం కడుగుతాం. నాగదేవత అమ్మ చాలా శాస్త్రంగా ఉంది. ఒకసారి ఇట్లనే అంతా షాప్ అంతా గలీజ్ అయిందని షాప్ చేయనిపోతే ఒక కథని తీసుకొచ్చి అదంతా క్లీన్ చేయని కనిపోతే అది నేను చేసిండు రంధ్రాలు ఎవరిని ఇట్లా పెట్టకపోతే ఇట్లా కర్ర పెట్టగానే కర్ర ఎగిరి కింద పడ్డాడు అతను.
అంతా మొత్తం పైకి లేచిపోయాడు అబ్బాయి, పెద్ద అయిననే. మాకు ఓపిక అంతే, మాకు అంత భయం అనిపించింది చేయలేక అతను పిలిచాము. అంటే కూలి పని చేసే వాళ్ళని పిలిచి అంతా కొవ్వులు పెట్టిపించాము. అన్ని పెట్టించాక అతను ఏం చేసిండు, కొవ్వులు సరిగా వస్తలేవని కర్ర పెట్టిండు. కర్ర పెట్టారు, కర్రతో పాటు అతను కూడా ఎగిరి కింద పడిపోయాడు. అమ్మవారు మాత్రం సాక్ష్యంగా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుందంట అమ్మ, కానీ మాకైతే కంట్లో పడలేదు. చాలామంది అంటారు ఇంతవరకు అయితే ఈ ఏరియాలో పాములు ఉన్నా కానీ ఒక్కరికి ఏమీ కాలేదు, అందరం బాగుంటాము. చాలామందికి మాకు కనబడేది అంటాం, కానీ మేము ఇంత ఉంటాం, కనబడిందే చాలా అనుకుంటాం. చూస్తే భయపడతాం కదా పాముని. అందరికీ కనబడింది పాము, మేము చూసినాం అంటాం. ఎవరు ఏది అనుకున్నారో గృహప్రవేశాలు అయినాయి, వాళ్ళకు ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు అయిపోయినాయి. ఇంకా ఎవరు ఏది కోరుకుంటారో వాళ్ళకి అది అవుతుంది. సేవ చేస్తారు, చాలా మంది వస్తారు, సేవ చేస్తారు, వంట చేస్తారు. అందరూ భక్తులందరూ వాళ్ళకు ధన ధాన్యాలకు కూడా కానీ దేనికి లోటు లేదు. ఇంతవరకు అయితే వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాపసు పోలేదు. ధనానికి, డబ్బుకు, ఇల్లు కావాలంటే ఇల్లు, పిల్లలు కావాలంటే పిల్లలు. మేము ఖాళీ సేవ చేసేవాళ్ళం, ఏదన్నా అది మేము చేస్తాం. సాధువే